అంటూ ఉన్నాడు. ఈరోజు నీకు తండ్రిగా రాబోతూ ఉన్నాను. నువ్వు నా కుమారుడిగా వస్తావా? నాతో కూడా నీవు యుగ యుగాలు బ్రతుకుతావు. అందుకే నువ్వు మొట్టమొదటిగా రావాల్సింది, తప్పిపోయి ఉంటే తండ్రి ఎదుకురా, తప్పిపోయి ఉంటే దేవుడి ఎదుకురా. ఆ తండ్రి లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చాడైనా, నిన్ను నన్ను ప్రేమించినాడైనా, నిన్ను నన్ను ప్రేమించి స్థలానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మనము దేవుడి పిల్లలు అవ్వాలని చెప్పడానికి వచ్చాడు యేసు ప్రభువారు. మతమును స్థాపించడానికి రాలేదు, మనం దేవుడి పిల్లలుగా మారడానికి, దేవుడి పిల్లలుగా మారడానికి దేవుడు మానవ జాతికి ఒక అవకాశం ఇచ్చాడు. ఆ తెలుసుకోగలిగితే ఆ జీవితం సార్థకం. అందుకే తప్పిపోయిన వారు ఎవరైనా ఉంటే మొట్టమొదటిగా రావాల్సింది ఎక్కడికో తెలుసా? తండ్రి ఇంటికి చేరాలి.